రాంటాక్కి తిరిగి స్వాగతం. కేరళ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం కొంచెం లోతుగా విశ్లేషించుకుందాం. యూడిఎఫ్కి 140కి 102 సీట్లు వచ్చినాయి. అందులో మేజర్ పార్ట్నర్స్ యూ కాంగ్రెస్కి అయితే 63, ముస్లిం లీగ్ 22, కేరళ కాంగ్రెస్ 7, ఇంకో కేరళ కాంగ్రెస్ జేకి 1. వీటిని గురించే ఎందుకు చెప్పానో నేను ఒకసారి మీకు వివరిస్తాను. ముందుగా నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను టాపిక్లోకి. ఏంటనంటే, ఈసారి జరిగింది ఏంటి? ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. అంతకన్నా ముఖ్యంగా మైనారిటీ కన్సాలిడేషన్ ఎప్పుడూ లేనంతగా కేరళలో జరిగింది. ఎప్పుడూ లేనంతగా. అవేంటో నేను మీకు ఉదాహరణగా కొన్ని చెప్తా. జిల్లాల వారిగా, మిగతా చోట్ల లేవని కాదు, ఈ జిల్లాలు ప్రధానంగా వాళ్ళకి ముఖ్యమైనవి. మాలప్పురం 16 సీట్లుంటే 16 యూడిఎఫ్కి వచ్చింది. తర్వాత కోజికోడ్, ఇక్కడ ముస్లిం పాపులేషన్ గణనీయంగా ఉంటుంది. ఇక్కడ 14కి 13 గెలిచింది యూడిఎఫ్. 13-14కి. కాసరగోడ్ 5కి ఆల్మోస్ట్ 4 గెలిచింది, 5కి. అంటే మొత్తం ఇక్కడ ముస్లిం డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఈ 34 సీట్లుంటే 32 సీట్లు యూడిఎఫ్ గెలిచింది. అంటే టోటల్ కన్సాలిడేషన్. సరే, క్రిస్టియన్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. అది ఎట్లా ఉందన్నది. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు అనేది నేను చెప్పడానికి కారణాలు ఏంటో గణాంకాలను బట్టి చెప్తున్నాను నేను. ఎర్నాకుళం మోస్ట్ అన్నిటికన్నా క్రిస్టియన్ డామినేటెడ్ జిల్లా ఎర్నాకుళం. 14 ఉంటే 14కి 14 యూడిఎఫ్ గెలిచింది, ఎల్డిఎఫ్ 0. కొట్టాయం 9 అసెంబ్లీ స్థానాలంటే 9కి 9 గెలిచింది, ఎల్డిఎఫ్ 0. యుడిక్కి 5 ఉంటే 5కి 5 గెలిచింది, ఎల్డిఎఫ్ 0. పట్టణం తిట్ట మిక్స్డ్ పాపులేషను, క్రిస్టియన్ హిందూ, బట్ క్రిస్టియన్ సబ్స్టాన్షియల్ స్ట్రెంత్ ఉంది. అక్కడ ఏం జరిగింది? 5కి 4 గెలిచింది యూడిఎఫ్. ఎల్డిఎఫ్ కేవలం 1 వచ్చింది. అంటే క్రిస్టియన్ బెల్ట్లో ఉన్న 33 సీట్లలో 32 సీట్లు యూడిఎఫ్ గెలిచింది. ముస్లిం బెల్ట్లో 34లో 32 గెలిచింది. ఇదండి. ఇప్పుడు చెప్పండి, ఇది మైనారిటీ. ఈ కన్సాలిడేషన్ అదవరకు ఎప్పుడు జరగల ఈ పద్ధతుల్లో. ముఖ్యంగా సిపిఎం వైపు ఎల్డిఎఫ్కి ఒక సెక్షన్ ఓట్లు వేసేవాళ్ళు మైనారిటీ. ఈసారి అది కూడా జరగల, మొత్తం యూడిఎఫ్ ఓటేశారు. ఇక మూడో ఫ్యాక్టర్ దీంట్లో ఎన్నికల్లో, మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ఎల్డిఎఫ్ ఈసారి చాలా అంతర్గత కుమ్ములాటలు సిపిఎంలో ఇప్పుడున్నంతగా ఎప్పుడు లేవు. కన్నూరు వాళ్ళ కంచుకోట, కన్నూరులో 2 తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. పయ్యన్నూరు అనే చోట కున్హి కృష్ణన్, ఈయన జిల్లా కమిటీ మెంబరు. ఈయన ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే టిఐ మధుసూదన్ కరప్షన్ ఛార్జెస్ మీద పుస్తకమే పబ్లిష్ చేశాడు. కానీ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. చివరికి ఆయనకే మళ్ళీ సీట్ ఇచ్చారు కాబట్టి పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన గెలిచాడు. రెండో సీటు అదే కన్నూరు ఏంటంటే సిపిఎంకి కంచుకోట, పినరాయి విజయన్. అదే టీకే గోవిందన్, ఈయన జిల్లా సెక్రటేరియట్ మెంబర్. ఇక్కడ ఏం జరిగింది? అదవరికి తాలిపరంబ అనే చోట స్టేట్ సెక్రటరీ ఎంవి గోవిందన్ 2 సార్లు పోటీ చేసి గెలిచాడు. ఈసారి ఆయన స్టేట్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి పోటీ చేయడానికి వీలు కాదు కాబట్టి వాళ్ళ భార్య టికెట్ ఇచ్చారు. దాన్ని ఈయన వ్యతిరేకించాడు. మనకే మిగతా పార్టీలకి తేడా ఏంటి, ఇలా అయితే ఇది నెపోటిజం కాదా అని వ్యతిరేకించి పోటీ చేశాడు, గెలిచాడు. చూడండి, కన్నూరు లాంటి చోట అక్కడ దాకా ఎందుకండి, పినరాయి విజయన్ ధర్మోడంలో చౌదపు కళ్ళొట్టమై గెలిచాడు. అది పరిస్థితి కన్నూరులో. అంటే అంతగా కంచుకోట అయిన సిపిఎం కంచుకోట అయిన కన్నూరు బద్దలైంది. రెండోది ఆలప్పూజ.
ఆలప్పూజ ఎందుకు చెప్తున్నానంటే అది పున్నప్ర వాయిలారు రైతాంగ పోరాటం దగ్గర నుంచి వామపక్షాలకు గట్టి పట్టున్నటువంటి ప్రాంతం అది. అక్కడ జి సుధాకర్ అని ఇంకొక సీనియర్ లీడర్, ఆయన బయటకు వచ్చి ఆయనని ఇగ్నోర్ చేసి ఆయన హెక్కిల్ చేశాడు ఎంవి గోవిందన్ పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆయన బయటకు వచ్చి పోటీ చేశాడు. మాలం అంబల పూజ అనే కాన్స్టిట్యున్సీ అదే దాంట్లోనే మెయిన్ అదే పోటీ చేశాడు. అక్కడ అదవరకు ఉన్నటువంటి సిపిఎం అభ్యర్థి ఓడిపోయాడు, ఈయన గెలిచాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రెండ్ అలా ఉంది. అంతర్గత కుమ్ములాట్లో ఆ స్థాయిలో ఉన్నాయి. ఇవి మొత్తం వాళ్ళకు పట్టున్నటువంటి జిల్లాల సంగతి నేను చెప్తుంది కూడా మామూలు జిల్లాలు కాదు. అలా పూజ చెప్పాను కదా, 6ంటికి 9ంటికి 3 గెలిచింది సిపిఎం. కన్నూరు చెప్పాను కదా, వాళ్ళు అసలు ఎప్పుడు స్వీప్ చేస్తారు. ఇవన్నీ హిందూ డిస్ట్రిక్ట్స్ మర్చిపోవద్దు. 9కి 11 ఉంటే కన్నూరులో 6 గెలిచింది. ఇదే కాదండి, ఇంకా మీకు మిగతా కొల్లం పరిస్థితి కూడా అదే. కొల్లం ఒకనాడు మొత్తం వీళ్ళే గెలిచారు. పోయినసారి 9 గెలిచారు 11కి, ఈసారి కేవలం 2 గెలిచారు. తిరువనంతపురం 14 సీట్లుంటే కేవలం 5 గెలిచారు. ఎందుకు చెప్తున్నానంటే సిపిఎం మీద ఒకవైపు మైనారిటీలు కన్సాలిడేట్ అయితే, రెండో వైపు ఎల్డిఎఫ్ అంటే కేరళలో ఏం లేదండి, హిందూ పార్టీ. వాళ్ళేమో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ హిందువులకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అటువంటిది ఈసారి హిందువుల్లో చీలికి వచ్చింది. కొన్ని చోట్ల యూడిఎఫ్కి వెళ్ళారు, కొన్ని చోట్ల బీజేపీ కోటేశారు. హిందువులు 3గా చీలారు, మైనారిటీలు ఒక్కటయ్యారు. సింపుల్ పాయింట్ ఇది. మైనారిటీలు ఒక్కటయ్యారు, ఎప్పుడు లేనంతగా. హిందువులు 3గా చీలారు, అంటే ఎల్డిఎఫ్ మీద విశ్వాసం కోల్పోయారు. ఇది అసలు జరిగినటువంటి వాస్తవం ఇది. ఈసారి ఎప్పట్లాగా ఒక్క మిగిలింది ఏంటంటే వాళ్ళకి త్రిశూర్ మాత్రం వాళ్ళ వైపే ఉంది. ఈ రోజుకి కూడా 13కి 9 గెలిచారు. అట్లానే పాలక్కాడ్లో 12కి 7 గెలిచారు. ఈ 2 తప్పితే ఇంకా వాళ్ళకి ఎక్కడ లేదు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది అంటే నేను అల్టిమేట్గా నేను మళ్ళీ చెప్పేది అదే, మైనారిటీ కన్సాలిడేషన్, హిందూ డిజింటిగ్రేషన్, ఈ 2 ఉంది అక్కడ కేరళలో సామాజిక పరిస్థితి అది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? చాలామందికి ఇది ఏంటి ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. 3 సీట్లు గెలిచింది. తిరువనంతపురం సిటీలోనే 2 గెలిచింది. నేమం అండ్ కజకుట్టం 2 గెలిచింది. సీనియర్ లీడర్స్ ఇద్దరు ఇప్పుడు ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ వి మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్. పక్కనే ఉన్న కొల్లంలో చెత్తనూరులో గోపకుమార్ గెలిచాడు. సో 3 స్థానాలు గెలవటమే కాదు, వాస్తవానికి వాళ్ళు 10 అసెంబ్లీ స్థానాల్లో 30% పైగా ఓట్లు వచ్చినాయి. 10, 1, 2 కాదు, ఆల్మోస్ట్ 10 నియోజకవర్గాల్లో. ఇందులో ఒకటి ఈవెన్ క్రిస్టియన్ బేస్డ్ డామినేటెడ్ నియోజకవర్గం తిరువల్ల ఉంది. ఆల్మోస్ట్ 2nd ప్లేస్ వచ్చాడు ఆయన, అను పాంటోని, తిరువల్లాలో. సో అట్లానే మీకు 20% పైగా వచ్చినటువంటి నియోజకవర్గాలు చూస్తే దాదాపు 20 ఉన్నాయి, 21 ఉన్నాయి మొత్తం. వీటిలో ఇంకొక 2 క్రిస్టియన్ డామినేటెడ్ నియోజకవర్గాలు ఉన్నాయి, పాలా అండ్ పూంజార్. అంటే ఆ జార్జి తండ్రి కొడుకులు. సో వాళ్ళది కేరళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరారు. వాళ్ళది కూడా బాగా వచ్చినాయి ఓట్లు, 29, 27 వచ్చినాయి పర్సంటేజ్. పాలా అయితే క్రిస్టియన్స్కి అది ఒక సీక్రెట్ ప్లేస్ పాలా. అక్కడ షోన్ జార్జికి 29% ఓట్లు పడ్డాయి. బీజేపీ సింబల్ మీద, కమలం గుర్తు మీద, మర్చిపోవద్దు. సో ఏమిటి అని అంటే మొత్తం మీద చూడబోతుంది, నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడా జరగబోయే 5 సంవత్సరాల్లో పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి క్లియర్గా కనపడుతుంది, ఎల్డిఎఫ్ అనేది ఇంకా రోజు తగ్గుతుంది తప్పితే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఎల్డిఎఫ్లో. అది తగ్గే కొంది బీజేపీ పెరుగుతుంది.
హిందూసు ఒకనాడు ఎల్డిఎఫ్ను పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు మెల్లిమెల్లిగా బీజేపీ వైపు రావటం మొదలుపెట్టారు. యూడిఎఫ్ వైపు ఈసారి గెలవడు, ఎల్డిఎఫ్ను ఓడించడానికి యూడిఎఫ్కి ఓటేసిన 5 సంవత్సరాలు అది నిలబడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు ఒక కారణం చెప్తా. కాంగ్రెస్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో ఎక్కడ రెండోసారి గెలవదండి. పాతకాలం వదిలిపెట్టండి, ఎక్కడ రెండోసారి గెలవదు. ఇప్పుడు మొన్న అస్సాంలో బీజేపీ 3వ గెలిచింది, పుదుచ్చేరిలో 2వ గెలిచారు. కానీ మీరు ఇటీవల కాలంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ 2వ గెలిచిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అలా ఉంటుంది. సో కాబట్టి ఈ లోపల బీజేపీకి ఇది అంది వచ్చిన అవకాశంగా నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళు కోరుకుంది కూడా ఇదే, అదే జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రాజీవ్ చంద్రశేఖర్ నాయకత్వాన బీజేపీ చాలా ముందుకెళ్లే అవకాశాలు అయితే బాగా మెండుగా కనపడతా ఉన్నాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.